హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించే ఆంధ్ర స్టైల్ పెసరట్టు అండి. చాలా మంచిది, చాలా హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అండి. మన డేని ఇట్లా మంచి మంచి హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేయటం వల్ల మన డే మొత్తం చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మంచి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయటం వల్ల చూసారు కదా ఎంత బాగుందో. నేను పల్లి చట్నీతో ఈ పెసరట్టుని అయితే సర్వ్ చేశానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది, క్రిస్పీ అనమాట. చాలా క్రిస్పీగా వచ్చింది. మనం హోటల్లో ఎలా చేసుకుంటామో అంత క్రిస్పీగా వచ్చిందనమాట. ఇక్కడ నేను 3 కప్పుల పెసరపప్పు తీసుకున్నానండి. 3 కప్పులు పెసరపప్పుకి నేను అరకప్పు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కొంచెం మెంతులు వేసాను. ఆ మెంతులు, ఈ పెసరపప్పు, బియ్యం మొత్తం ఒకసారి కలిపేసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని నొంపేసి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టేయాలండి. ఇలా చూసారు కదా, ఓవర్ నైట్ నానిన పెసరపప్పు ఎంత బాగుందో. ఈ నానిన పెసరపప్పు అంతా కడిగేసి మళ్ళీ ఒకసారి వాటర్తో మనం ఇలా జల్లించినట్టు చేయాలండి. అలా చేయటం వల్ల పెసరపప్పులు ఏమైనా రాళ్ళు ఉన్నా మనకి పెసరపప్పులోకి రాకుండా నీళ్ళు అడుగున ఉండిపోతాయి అన్నమాట. ఈ పెసరపప్పులోకి నేను 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చి తుంచేసి అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవటం వల్ల మనకి పిండి పట్టినప్పుడు ఎక్కడే కానీ పచ్చిమిర్చి కానీ అల్లం కానీ తగలకుండా మంచి ఫైన్గా పేస్ట్ అవుతాయి అన్నమాట. అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. కొంచెం జీలకర్ర వేసేసుకొని కల్లుప్పు కూడా యాడ్ చేయాలి. కల్లుప్పు కూడా ఒకేసారి దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుందాము. ఇందాక ఉప్పు వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేసాను. సరిపోతుంది ఉప్పు నాకు. చూసారు కదా, ఇట్లా మెత్తగా పట్టించిన పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇట్లా మొత్తం పెసరపప్పునంతా ఇట్లా దోసపిండిలాగా పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేద్దాము. మనం మొత్తం పట్టిన పెసరపిండిలో కొంచెం పసుపు వేసి మొత్తం ఆ పసుపు అంతా పిండి మొత్తం పట్టేంతగా కలిపేసుకోవాలండి. ఇక్కడ కొంచెం ఉప్పు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ స్టేజ్లో కల్లుప్పు వేస్తే కరగదు కదండి. సో అందుకోసం సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేశానండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక నేను ఒక గంటె దోసపిండి తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నానండి ప్యాన్ మొత్తం. చూసారు కదా ఎంత సన్నగా, ఎంత హోటల్లో మనం తింటాం కదండి, ఎంత క్రిస్పీగా చేస్తారు కదా, అంత బాగా వస్తుందన్నమాట. కొంచెం బియ్యము కొంచెం మెంతులు వేయటం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తుంది. చాలా హెల్దీ అండి దోశ. దీనిపైన నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం దోశని ఉడకనివ్వాలండి ప్యాన్ మీద. చాలా క్రిస్పీగా చాలా బాగుందండి దోశ అయితే. మీరు మస్ట్గా ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేయటం వల్ల తప్పకుండా మీరైతే మంచి బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా ఈజీగా చేయొచ్చు అనమాట. మనం మార్నింగ్ పిల్లలకి ఇలాంటి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా హెల్దీగా రోజంతా మంచిగా చదువుకోవటానికి కూడా వాళ్ళకి వీలు ఉంటుందండి. ఇట్లా మంచి మంచి హెల్దీ ఫుడ్స్ అయితే పిల్లలకి అలవాటు చేయండి. కొంతమంది అయితే తినరండి పెసరట్టు, ఎక్కువగా దోసకే అలవాటు పడి ఉంటారు. కానీ పేరెంట్స్గా మనం పిల్లలకి ప్రతి డిష్, ప్రతి వంట వాళ్ళకి తినేటట్టు అలవాటు చేయాలండి. హెల్దీ ఫుడ్, మోరోవర్ ఎక్కువగా హెల్దీ ఫుడ్ వాళ్ళకి అలవాటు చేయటం వల్ల మంచి బలంగా ఉంటారు. చదువుల మీద కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, ఇక్కడ నేను పల్లీ చట్నీతో అయితే ఈ దోశని సర్వ్ చేస్తానండి. చాలా బాగుంది, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉందండి. దీని మీద కొంచెం ఉప్మా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. పెసరట్టు ఉప్మా ఫేమస్ కదండి, ఎక్కడైనా ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, ఎక్కడైనా ఫేమస్ ఏంటంటే పెసరట్టు ఉప్మా అండి. అది కూడా మనం రానున్న మన ఛానల్లో అయితే నేను చూపిస్తాను. నేనైతే ఎలా చేస్తానో మీరైతే తప్పకుండా ఈ డిష్ని అయితే చేసుకొని మీకైతే ఎలా కుదిరిందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి మీ విలువైన కమెంట్స్ని మాకు చెప్పండి. అందరూ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.